ఫ్రెండ్స్, మనం ఏదైనా కొత్త వెహికల్ కొనగానే రిజిస్ట్రేషన్ కోసం ఏజెంట్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే మనకు ఈ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ గురించి అంతగా తెలియకపోవడమే కారణం. ఇక ఏజెంట్ విషయానికి వస్తే వాళ్ళు అడిగినంత సమర్పించుకోవాల్సి ఉంటుంది. సో ఇవాల్టి ఈ వీడియోలో ఎలాంటి ఏజెంట్ లేకుండా స్వయంగా కేవలం ఒకే ఒక నిమిషంలో ఆన్లైన్ లో, అది కూడా మన మొబైల్లోనే ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు న్యూ అయితే ప్లీజ్ మా ఛానల్ కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ సైట్ యొక్క లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో లింక్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా హోమ్ స్క్రీన్ వస్తుంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ లో రెడ్ ఫాంట్ లో రాసి ఉన్న ఫర్ ఆన్లైన్ సర్వీసెస్ పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ న్యూ విండోలో మనకు వెహికల్ కి సంబంధించిన అన్ని సర్వీసెస్ అయితే కనబడతాయి. ఇప్పుడు ఇందులో న్యూ వెహికల్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి. ఈ స్క్రీన్ లో ఫస్ట్ కాలం లో టిఆర్ నంబర్ ఎంటర్ చేయాలి. అది మన వెహికల్ రిజిస్ట్రేషన్ పేపర్ పై రాసి ఉంటుంది. తర్వాత ఇక్కడ వెహికల్ చాసిస్ నంబర్ లాస్ట్ 5 డిజిట్ అయితే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మొబైల్ నంబర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ పై క్లిక్ చేసి మన మొబైల్ కి వచ్చిన 8 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి ఓకేని ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ కింద మన పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చిన డేట్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఒకవేళ మనకు కావాలంటే మనం అప్లై చేసే డేట్ రోజు కూడా స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టైం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు పేమెంట్ గేట్వే అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం వెహికల్ కొన్నాక 1 మంత్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాంటి ఛార్జెస్ పడవు. 1 మంత్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ విధంగా ఛార్జెస్ అయితే పడతాయి. సో ఇక్కడ పే నౌ పై క్లిక్ చేసి తర్వాత ఇక్కడ మనకు కావలసిన విధానాన్ని సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ పై క్లిక్ చేసి అమౌంట్ పే చేయాలి. తర్వాత ఇక్కడ మన కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే చేయాల్సి ఉంటుంది. అమౌంట్ పే అయ్యాక ఇక్కడ మళ్ళీ హోమ్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ పే లేటర్ పై క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్, మన స్లాట్ అయితే సక్సెస్ఫుల్ గా బుక్ అయింది. ఇప్పుడు ఈ ప్రింట్అవుట్ తో పాటు రిజిస్ట్రేషన్ పేపర్స్, ఆధార్ జిరాక్స్ అండ్ హెల్మెట్ బిల్ జత చేసి మన నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్ళి మనం బుక్ చేసుకున్న స్లాట్ లో సబ్మిట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.